పొంగనూరు పట్టణం కోనేరు వద్ద వెలిసి ఉన్న శ్రీ స్వయంభు ప్రకాశ రామానంద సరస్వతి స్వామి వారి బృందావనం ఆరాధన మహోత్సవానికి హాజరవుతున్న శ్రీ శ్రీ స్వయం ప్రకాశ సచిదానంద సరస్వతి హరిహరపురం మహాస్వామి వారు ఈ నెల గురువారం ఉదయం 11 గంటలకు పొంగనూరుకు విచ్చేసి పొంగనూరు పట్టణంలోని ప్రజలు అందరూ సుఖశాంతులతో ఉండాలని సత్సంకల్పంతో లోక కళ్యాణార్థం విచ్చేయుచున్నారు। ఈ సందర్భంగా స్వామి వారిని సాంప్రదాయ పద్ధతిలో పొంగనూరు కట్ట మీద వెలిసి ఉన్న శ్రీ వినాయక స్వామి దేవాలయం వద్ద నుంచి పూర్వవిధుల్లో శోభయాత్ర నిర్వహించి వారి దివ్య ఆశీస్సులు మనందరికీ కలగాలని, అదేవిధంగా గురువారం సాయంత్రం నగర వీధిలో వెలిసి ఉండు విపిఎస్ కళ్యాణ మండపం నందు వేద పారాయణము, లలిత పారాయణము మహిళలతో నిర్వహించి శ్రీచక్ర నవవరణ పూజలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, స్వామివారి ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు। ఆలయ ధర్మకర్త మురళీధర్ కె, సుధాకర్ కె, శేషగిరి, ఆలయ అర్చకులు ప్రణీత్ శర్మ మరియు శ్రీమత హరిహరపుర ఈ కార్యక్రమానికి 11వ తేదీ 12వ తేదీలలో కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు। అలాగే ఈ పాదుపద మాసం బహుళ పంచమి శుక్రవారం అనగా 12 శుక్రవారం నాడు ఆరాధన మాత్రం జరుగును। ఈ సందర్భంగా గాయత్రి మతాలక బ్రాహ్మణ సంఘ సేవా సంఘం మరియు హైందవ భక్తుల మేరకు శ్రీ శ్రీ స్వయం ప్రకాశ సచిదానంద స్వామి వారు విచ్చేయుచున్నారు। స్వామివారి ఆరాధనకు స్వామివారి తీర్థప్రసాదలను భక్తులందరూ స్వీకరించవలసిగా కోరుతున్నారు। ఓం శ్రీ గురుభ్యో నమః పరమ గురుభ్యో నమః సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం। సమస్త హైందవ పొంగనూరు ప్రజానికానికి శ్రీ గాయత్రి మాతా తాలూకా సంక్షేమ సంఘం వారి ముఖ్య విన్నపం ఏమనగా శ్రీ 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 హరిహరపురం మఠం పీఠాధీశులు పరమ పూజ్యులు శ్రీమద్ జగద్గురు శంకరాచార్య శ్రీ స్వయం ప్రకాశ రామానంద సరస్వతి మహాస్వామి వారి ఆరాధనా మహోత్సవాలకు సందర్భంగా శ్రీ శ్రీమతి మహాస్వామి వారు గురువారం 11/9/2025 అభివృద్ధి చెందాలని రాష్ట్రం పొంగనూరు మరియు రాష్ట్రము సాయంత్రం 5 గంటలకు చక్ర నవావరణ పూజ నిర్వహిస్తున్నారు। అందులో అందరూ భక్తాదులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి పలుకులు వినాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ యావత్ హైందవ భక్తాదులందరూ పాల్గొనాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించాలని కోరుకుంటున్నాము। శ్రీ గురు